విషాదకర బ్రేకింగ్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం చోటు చేసుకుంది. డైట్ మున్సిపల్ పార్క్ వద్ద వర్షం దాటికి ఆటో కొట్టుకుపోయింది. ప్రమాద సమయంలో ఆటోలో 7 పిల్లలు ఉన్నారు. గమనించిన స్థానికులు 6 సురక్షితంగా కాపాడారు. వరదలో 8 ఏళ్ల పాప గల్లంతైంది. డీఎస్పీ కృష్ణమోహన్, ఎస్ఐలు బాలకృష్ణ, జహీర్ ఖాన్ ఆధ్వర్యంలో గాలింపు కొనసాగుతోంది. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జరుగుతున్న. సుధీర్, చాలా విచారకరం. ఏంటి అంత గట్టిగా వర్షం వస్తుందా? ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రస్తుతం? ఆచూకీ ఏమన్నా దొరికేలా కనిపిస్తోందా పాప ఆచూకీ? గుడ్ ఈవినింగ్ సతీష్. ముఖ్యంగా చూసుకుంటే కనుక గడిచిన 2 రోజుల నుంచి కూడా ఉమ్మడి అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున కూడా వర్షాలు కురుస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, నిన్నటి నుంచి కూడా ఏదైతే పించా ప్రాజెక్టుకు తదితర ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిస్థాయిలో వర్షం దాటికి కూడా పూర్తిస్థాయిలో వాగులు వంగలు కూడా పెద్ద ఎత్తున పొంగుతున్నాయి. అందరూ కూడా ప్రజలు అలర్ట్ గా ఉండాలని చెప్పారు. అయితే ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా మనం చూసుకుంటే కనుక వర్షం భారీ స్థాయిలోనే కురుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ దాదాపు మనం చూసుకుంటే సాయంత్రం సమయంలో 7 గంటల సమయంలో కూడా ఏదైతే అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఉన్నటువంటి డైట్ మున్సిపల్ పార్క్ దగ్గర ఉన్నటువంటి ఒక వాగు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఈ రోజు పొంగి పొరుతుందని చెప్పుకోవచ్చు. అయితే అటుగా స్కూల్ పిల్లలతో సంబంధించినటువంటి ఒక ఆటో వ్యక్తి కూడా పూర్తిస్థాయిలో కూడా ఆ వాగును దాటే ప్రయత్నం చేశాడు. అయితే ఈ వాగులో ఒక్కసారిగా వాన ఉద్ధృతి అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రవాహం ఎక్కువ రావడంతో కూడా పూర్తిస్థాయిలో కూడా ఆటో కొట్టుకోవడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు గమనించి వెంటనే అక్కడికి హుటాటున ఆ వాగులోకి దిగి దాదాపుగా ఎవరైతే 7 మంది విద్యార్థులు ఉన్నారో